కేవలం పాతదే అని ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటామండి. ఈ ఐడియా చూసిన తర్వాత అసలైతే పడేయననమాట. ఈ పాత అద్దం యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా చూపిస్తాను రండి. ఇక్కడైతే చూడండి ఒక పాత అద్దం తీసుకున్నానండి. ఈ విధంగా ప్లాస్టిక్ ఉంటుంది కదండీ! పైన కింద దీనైతే ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జిడ్డు పట్టిన ఈ అద్దం అయితే ఈ విధంగా నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కోడి కూడా అట్ట తీసుకునే విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. మిడిల్‌లో అయితే లైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్‌కి ఈ విధంగా సెపరేట్ చేసుకుంటున్నానండి. ఇలా కొన్ని పీసెస్‌ని తయారు చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక పీస్ తీసుకొని చూడండి. కింద అయితే ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్నాయి కదండీ! వాటిని ఈ విధంగా నేను కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అంటే ఈ విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఒక్క పీస్‌లో నేను కేవలం ఒక 4 పీసెస్ మాత్రం ఉంచి మిగతా పీసెస్‌ని కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా 4 పీసెస్ ఉన్నాయి కదండీ! ఆపోజిట్ సైడ్ ఉన్న 2 పీసెస్‌ని అయితే ఈ విధంగా నేను ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే ఒక దగ్గరికి అతుక్కోవడానికి ఈ విధంగా నేను ఫెవిస్టిక్ తీసుకొని అంటించుకుంటున్నానండి. మనకు ఫెవిస్టిక్ అయితే చాలా తొందరగా అతుక్కుంటుందండి ఫెవికల్ కంటే. ఈ విధంగా 2 పీసెస్‌ని అంటించుకున్న తర్వాత మరొక 2 పీసెస్‌ని సేమ్ ఇలాగే ఫెవిస్టిక్ యాడ్ చేసి అంటించుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరొక పీస్ తీసుకొని చూడండి. ఇలాగే నేను రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని తీసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా కొద్దిగా స్పేస్ ఇచ్చే విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనైతే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నానండి. పైనైతే ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. షేప్ అయితే ఇచ్చుకోవాలనమాట. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ఫస్ట్‌లో కట్ చేసుకున్నాం కదండీ! దాన్నైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకోవడానికి ఫెవిస్టిక్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలాగే కొన్ని పీసెస్‌ని తయారు చేసుకొని తీసుకుంటున్నాను. తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా సెపరేట్ చేసుకున్నాం కదండీ! అద్దానైతే ఈ విధంగా బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఒక వేస్ట్ అట్ట ముక్క తీసుకునే విధంగా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ప్లాస్టిక్ ముక్కనైతే రిమూవ్ చేసుకున్నాం కదండీ! దానైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అట్ట ముక్క మీద ఈ విధంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకోవాలి. లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్‌కి అయితే ఈ విధంగా నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకి అయితే డార్క్ బ్లూ కలర్ చాలా బావుంటదనమాట. ఇలా అంతా అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు దీనికైతే చూడండి ఈ విధంగా గోల్డ్ పెయింట్ తీసుకొని ఈ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నాను. ఫ్రంట్‌లో అండ్ ఈ విధంగా ఎడ్జెస్‌లో అయితే ఫ్లవర్స్‌కి విధంగా మనం అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ అట్ట ముక్క కూడా ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. ఫ్రంట్‌లో అయితే ఇప్పుడు అద్దాన్ని అయితే ఈ విధంగా ఫెవి బాండ్ సహాయంతో అంటించుకుంటున్నాను. ఇలా అద్దాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్‌ని అయితే ఈ విధంగా నేను ఫెవి బాండ్ సహాయంతో అంటించుకుంటున్నానండి. చుట్టూన ఆ షేప్ ఎలా ఉందో అలా అంటించి ఆరించుకున్న తర్వాత అంతేంటి చాలా చక్కగా దీనైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. క్లాసీగా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం ఇలాంటి పాత అద్దాలను పడేయకుండా ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.